శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ధన లాభస్థానాలు మంచి బలంగా రావడం జరిగింది. అసలు రాశిలోనే బుధగ్రహ సంచారం వల్ల జాతకుడికి ఎక్కువగా ధన సంపాదన మీద వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. రకరకాల వ్యాపారపరమైన ఆలోచనలు వస్తాయి. ఏదో విధంగా ధనాన్ని ఆర్జించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే విద్యార్థులు కనుక విద్యా సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోవడం, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ విద్యలో రాణించగలం అనే విషయాల మీద చర్చించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ వారం అంతా కూడా ఈ బుధగ్రహ ప్రభావం వల్ల జాతకుడు చాలా షార్ప్గా ఉంటాడు, చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అనేక రకాలమైన ఆలోచనలతో మరి సాధారణంగా ప్లానింగ్ అంతా బాగుంటుంది. ఇక ధనస్థానంలో మరి ఈ వారం 3 గ్రహాలు ప్రవేశించడం జరిగింది. యాజిటీజ్గా గురుగ్రహం ధనస్థానంలో ఉండడం, భాగ్యాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల భగవంతుని యొక్క కృపతో అదృష్టంతో జాతకుడికి పెద్దల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఆ విషయంలో మళ్ళా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడం, కుటుంబంలో ఒకరికి ఏదో మంచి జరగడం వల్ల ఎక్కువగా ఫంక్షన్స్ లాంటివి, చిన్న చిన్న పుట్టినరోజు వేడుకలు కానీ ఏదో ఒక విజయోత్సవ వేడుక ఆ కుటుంబంలో జరగడం, దానికి బంధుమిత్రులు కూడా మీ కుటుంబాన్ని పావనం చేయడం, మీతో ఇచ్చినటువంటి చిన్న చిన్న విందు వినోదాలు లాంటివి యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద గురువు అనుకూలంగా ఉన్నాడు. దానికి అదనంగా మరి ఈ వారం శుక్రగ్రహం కూడా రావడం జరిగింది. శుక్రుడు ధనాధిపతిగా ధనస్థానంలోకి చేరడం అన్నది ఒక విధంగా జాతకుడికి ఒక ధనయోగం లాంటిది ఏర్పడటం. అలాగే మరి శుక్రుడు ఎప్పుడైతే కుటుంబ స్థానం చేయడం, కుటుంబ అవసరం నిమిత్తం విలువైన వస్తువులు సేకరించడం, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు స్త్రీలైతే వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, ప్రభుత్వపరమైనటువంటి పథకాలు కానీ సహకారం కానీ లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ విధంగా ఇది అదృష్టమైతే. ఇక రవి భాగ్యాధిపతి పంచమాధిపతి కలిసి ధనస్థానంలో ఉన్నాడు. ఇక్కడ భాగ్యం అంటే తండ్రి గారిని చెప్తూ ఉంటుంది, పంచమం అయితే సంతానాన్ని చెప్తుంది. ఈ 2 గ్రహాలు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మొత్తం మీద ఏంటంటే జాతకుడికి పూర్వపుణ్యం వల్ల, ఈ జన్మలో చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల జాతకుడికి కంపల్సరిగా ఒక మంచి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ గురుగ్రహం కూడా మరి రవి నక్షత్రం మీద సంచరించడం వల్ల రవి గురువులో కూడా పూర్తి బలవంతులై మరి ఏదైనా కుటుంబ ఆర్థిక విషయాల్లోనూ మరి శాశ్వతంగా పెద్దవారి నుంచి రావాల్సినటువంటి ధనం కానీ స్థిరాస్తి కానీ ఈ సమయంలో మీకు సమకూరే అవకాశం ఉంది. కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. మొత్తం ఇది ఓకే. మరి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ వారం పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం అన్నది గురుగ్రహ నక్షత్రం మీదకి రావడం జరిగింది. సో ఆటోమేటిక్గా గురువు మీకు భాగ్యాధిపతిగా ఉండడం, అటువంటి గురువు ధనస్థానంలో ఉండడం, ఇది కూడా మీకు జాతకుడికి పెద్దల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ, మీరు ఏదైనా వృత్తి చేస్తుంటే మీకు ఆ యజమాని ద్వారా కానీ మీకు కొంత ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరే అవకాశం ఉన్నది. సో ఏదన్నా సరే ఈ జాతకుడికి ఈ వారం అంతా కూడా మంచి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. అయితే జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానంలో సంచరిస్తూ రాహుగ్రహానికి అతి దగ్గరగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రాహు ఈ రాశి వారికి లాభాధిపతిగా ఉంటూ 12లో ఉండడం, మరి అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల ఏంటి ఏదన్నా జాతకుడు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనుకోని ఖర్చులు లాంటివి రావచ్చు. ఏదన్నా ఒక మోసపూరితమైనటువంటి చర్య ద్వారా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది. ఏదైనా అత్యాశకు పోవడం వల్ల, మనం ఏదైనా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేని స్థిరాస్తి కొనడం వల్ల, లేదంటే ఏదో ఉద్యోగ ప్రయత్నంలోనో వేరే ఏదన్నా మనకి ప్రయత్నం చేసే విషయంలో ఏదైనా లంచం రూపంలోనో బ్లాక్ మనీ రూపంలోనో వేరే వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇవ్వడం వల్ల అది కంప్లీట్గా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీరు ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ,
ఎవరినైనా నమ్మే విషయంలోని అనవసర రిస్కులు చేయడం వల్ల చేయని నేరానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాల జోలికి కానీ ఇలాగే ఏదైనా గొడవలు చికాకులు డిస్ప్యూట్స్లోనికి వెళ్లకుండా జాగ్రత్త వహించడం మంచిది. సో ఏదైనా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు ఆరాధన, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడికి ఈ వారం మంచి ధనయోగం వచ్చే అవకాశం ఉంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవర సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యలో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.